అందరికీ నమస్కారం మిత్రులారా. తండ్రి కోసం తన యవ్వనాన్ని దారబోసి ఒక గొప్ప ఆదర్శ కుమారుడిగా కీర్తి గడించిన మహారాజు గురించి మీకు తెలుసా? అసలు అతను తన యవ్వనాన్ని తండ్రికి ఎందుకు దారబోసాడో మీకు తెలుసా? అయితే రండి ఇప్పుడు తెలుసుకుందాం. ఇతిహాస కాలంలో భారతదేశాన్ని పాలించిన చంద్రవంశానికి చెందిన గొప్ప రాజు నహుషుడు. అతని కుమారుడు యయాతి గొప్ప ధర్మపరుడు, పరాక్రమశాలి. ఒకానొక రోజు యయాతి వేటకు వెళ్లిన సమయంలో అక్కడ రాక్షస గురువు శుక్రాచార్యుని కుమార్తె దేవయాని, అసురురాజు వసపరువుని కుమార్తె శర్మిష్ఠ స్నానం చేస్తుండగా దేవయాని ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. అది గమనించిన యయాతి ధైర్య సాహసాలతో బావిలో పడిన దేవయానిని రక్షించాడు. అతని ధైర్య సాహసానికి పరాక్రమానికి ముగ్ధురాలైన దేవయాని తనను యయాతి మహారాజుకిచ్చి పెళ్లి చేయమని తన తండ్రి శుక్రాచార్యుని వేడుకుంటుంది. అందుకు శుక్రాచార్యుడు తన కుమార్తె తప్ప వేరొక స్త్రీని తన జీవితంలోనికి రానివ్వనని మాట తీసుకుని వారిద్దరికీ వివాహం చేస్తాడు. వారికి యదు, తుర్వసు అనే ఇద్దరు కుమారులు పుడతారు. ఇది గమనించిన అసురురాజు వసపరువుని కుమార్తె శర్మిష్ఠ యయాతి పట్ల మోహితురాలై తనను రహస్య వివాహం చేసుకోమని ప్రాధేయపడుతుంది. అప్పుడు యయాతి తనను కాదనలేక రహస్య వివాహం చేసుకుని వేరొక చోట కాపురం పెడతారు. వీరికి దృహ్యు, అను, పురు అనే ముగ్గురు కుమారులు పుడతారు. ఇది జరిగిన కొంతకాలానికి దేవయానికి విషయం తెలిసి తండ్రైన శుక్రాచార్యునితో జరిగినదంతా చెప్పి బాధపడుతుంది. అప్పుడు శుక్రాచార్యుడు ఆగ్రహంతో ఊగిపోతూ, భోగాలకు ఆకర్షితుడివై ఇచ్చిన మాట తప్పావు కనుక వెంటనే నీ యవనం పోయి అకాల వృద్ధాప్యం ప్రాప్తించుగాక అని శపించాడు. అప్పుడు యయాతి తీవ్ర వృద్ధాప్యంతో వణుకుతూ మామగారైన శుక్రాచార్యుణ్ణి క్షమించమని వేడుకుంటూ శాప విమోచనం చేయమంటాడు. అందుకు శుక్రాచార్యుడు శాప విమోచనం జరగదు, కానీ నీ కుమారుల్లో ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని తీసుకుంటే నీకు వారి యవనం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు. అప్పుడు యయాతి తన కుమారులను పిలిచి తన ముసలితనాన్ని తీసుకుని వారి యవ్వనాన్ని తనకిమ్మని కోరుకుంటాడు. అందుకు పెద్దవారైన 4 కుమారులు నిరాకరించారు. కానీ చివరివాడైన పురు మాత్రం తండ్రి క్షేమమే తన క్షేమమని, తండ్రి కోరికను తీర్చడం కొడుకుగా తన ధర్మమని తలసి తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి ఆయన వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. కాలం గడిచింది. యయాతికి రాజ్యభోగాలపై ఆసక్తి సడలింది. సుఖభోగాలకు అంతం లేదని, అవి నిత్యం పెరుగుతూనే ఉంటాయని గ్రహించాడు. వెంటనే తన తప్పును తెలుసుకుని వృద్ధాప్యంతో ఉన్న కుమారుని చేరదీసి తన యవ్వనాన్ని అతనికి ఇచ్చి తాను వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. అంతేకాకుండా తండ్రి క్షేమం కోసం ధర్మానికి కట్టుబడిన పురు మాత్రమే రాజ్యానికి అర్హుడని, తన పెద్ద కుమారుడు యదును కాదని పురికే పట్టాభిషేకం చేశాడు. అప్పటి నుండి పురు ధర్మపాలన సాగిస్తూ రాజ్యపాలన చేశాడు. ఈ పురువంశమే తరువాత కురువంశమై కౌరవ పాండవుల వంశం అయింది. మిత్రులారా, ఎంతో గొప్ప మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని కలిగిన మనం పురులాంటి మహానుభావులు వేసిన పునాదులపైనే ఉన్నాం. కాబట్టి ఆ మహానుభావులు అడుగుజాడల్లో నడుద్దాం, ధర్మాన్ని కాపాడుదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్సులో జై హింద్ అని కామెంట్ పెట్టండి. జై శ్రీకృష్ణ. కృష్ణ వందే జగద్గురు.